ఈ రోజు వీడియోలో మీకు నేను హెల్దీ రాగి దోశ చేసి చూపించబోతున్నానండి. అది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో రాగి పిండి, 1 కప్పుతో బియ్యం పిండి, అలాగే 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ మనం మైదా యూజ్ చేయట్లేదండి. కొంచెం జీలకర్ర, అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయకండి, లాస్ట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని రవ్వ దోసకి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననియండి. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పెనంని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాతే మీరు దోశ వేసుకోవాలండి, అదర్వైజ్ దోశ అంత క్రిస్పీగా రాదనమాట. ఇప్పుడు ఇలా దోశ బ్యాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఇలా పైన వేసుకోండి. ముందే బ్యాటర్లో ఉల్లిపాయ వేసుకున్నారనుకోండి, బ్యాటర్ బాగా పలచగా అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి.